ఎల్నినో ప్రభావంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరువు నీడలు కమ్ముకుంటున్నాయి. మరోవైపు ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్కి చేరుకోవడంతో సాగునీటికే కాదు తాగునీటి అవసరాలైనా తీర్చే అవసరాలు కనిపించడం లేదు. హైదరాబాద్ సహా వందలాది గ్రామాలు మున్సిపాలిటీలకి తాగునీరు అందించే జలాశయాలు వట్టిపోయాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. తెలంగాణలో ఇరిగేషన్ హబ్గా పేరుగాంచిన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జలాశయాలు వట్టిపోయిన సిచ్యువేషన్ నెలకొన్నది. అటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని రిజర్వాయర్లను కనుక పరిశీలిస్తే ఎల్లంపల్లి రిజర్వాయరు, ఆ తర్వాత లోయర్ మానేర్ రిజర్వాయరు, మధ్య మానేర్ రిజర్వాయరు, అటు అప్పర్ మానేర్ రిజర్వాయరు, ఇట్లా ఈ రిజర్వాయర్లకు ఇరిగేషన్ హబ్గా పేరుగాంచింది. ఇది ఇరిగేషన్ హబ్గా పేరుగాంచిన ఈ జిల్లాలో ప్రస్తుతం రిజర్వాయర్లన్నీ కూడా డెడ్ స్టోరేజ్కి చేరుకున్నాయి. లక్షలాది ఎకరాలకు సాగునీరు, తర్వాత వందలాది గ్రామాలకు తాగునీరు అందించే ఈ రిజర్వాయర్లు ఇప్పుడు ప్రస్తుతం ఒక ప్రమాద గంటికలు మోగిస్తున్నాయని చెప్పొచ్చు. డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. మనం ప్రస్తుతం ఎల్ఎండి రిజర్వాయర్ దగ్గర ఉన్నాం. ఈ లోయర్ మానేర్ రిజర్వాయర్కి సంబంధించి కనుక మనం చూసినట్టయితే 24 టీఎంసీల సామర్థ్యం ఉంటుంది. ఇది ప్రధానంగా తాగునీటికి తర్వాత సాగునీటికి ఒక కీలకమైన రిజర్వాయర్గా చెప్పవచ్చు. ఈ కీలకమైన రిజర్వాయరు ఇప్పుడు డెడ్ స్టోరేజ్కి చేరుకున్నది. జూలై నెల 3వ వారానికి చేరుకున్నప్పటికీ కూడా ఇక్కడ కనీసం తాగునీటి అవసరాలను కూడా తీర్చలేని సిచ్యువేషన్ అయితే కనిపిస్తాను. మనం విజువల్లో చూడొచ్చు. 24 టీఎంసీల ఈ రిజర్వాయర్ ఒక చిన్న చెరువును తలపిస్తూ ఉన్నది. ఒక చిన్నపాటి చెరువును తలపించే విధంగా నీళ్లు లేకుండా ఎండిపోయింది. మనం విజువల్లో గమనిస్తా ఉన్నాం. ఒక చిన్నపాటి చెరువును తలపిస్తున్న విధంగానే ఉంది. ఇక్కడ ప్రస్తుతం 5 టీఎంసీల నీళ్లు మాత్రమే నిల్వ ఉన్నాయి. 5 టీఎంసీల నీటితోటి అవసరాలు ఎల్ల నుంచి డెడ్ స్టోరేజ్ పోను కేవలం 1 టీఎంసీ నీళ్లు మాత్రమే ఉంటాయి. కరీంనగర్ నగరానికి మంచినీరు అందించేది ఈ రిజర్వాయర్ నుంచి, తర్వాత సిద్దిపేట కార్పొరేషన్కు, తర్వాత వరంగల్ మహానగరానికి, దాంతోపాటుగా ఇక్కడున్న వందలాది గ్రామాలు దాదాపు 385 గ్రామాలకు ఇక్కడి నుంచే నీటి సరఫరా జరుగుతుంది. అది కాకుండా ఇది సిద్దిపేటకు నీటి సరఫరా పథకం, అటు వరంగల్ నగరానికి నీటి సరఫరా పథకం అటు ప్రత్యేకంగా ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్ కూడా ఈ 3 నగరాలు కాకుండా హుజురాబాద్ మున్సిపాలిటీ, జమ్మికుంట మున్సిపాలిటీ, వివిధ మున్సిపాలిటీలకు కూడా ఇక్కడి నుంచే నీరందే సిచ్యువేషన్ ఉన్నది. కొన్ని లక్షలాది మంది ప్రజలకు తాగునీరు అందించే ఒక కీలకమైన ప్రాంతంగా ఈ ఎల్ఎండి ఉంది. ఎల్ఎండిలో కేవలం 1 టీఎంసీ మాత్రమే ప్రస్తుతం నీటి లభ్యత అనేది ఉంది. తాగునీటి అవసరాల కోసం వాడుకునేందుకు ఒక టీఎంసీ నీళ్లు మాత్రమే ఉన్నాయి. ఈ నీళ్లతో ఇటు కరీంనగర్ నగర అవసరాలు, అటు సిద్దిపేట నగర అవసరాలు, అటు వరంగల్ కార్పొరేషన్ అవసరాలు, మున్సిపాలిటీలు, తర్వాత వందలాది గ్రామాల అవసరాలు కూడా ఈ నీటితోనే తీర్చాల్సి ఉంది. వర్షం చూసినట్టయితే 45 రోజులు గడిచిపోయింది. ఋతుపవనాలు వచ్చి ఇప్పటి వరకు కూడా ఒక చెప్పుకోదగ్గ వర్షం అనేది పడలేదు. భూమి కనీసం ఒక జానెడు లోతు అంటే ఒక 1/2 ఫీట్ లోతు కూడా పూర్తిగా తడిసిన సిచ్యువేషన్ కనిపించట్లేదు. అటు ఎల్లంపల్లి రిజర్వాయర్ కనుక చూసినట్టయితే ఎల్లంపల్లి రిజర్వాయర్ హైదరాబాద్ మహానగరానికి ఇప్పుడు ఒక ప్రాణభిక్షగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే నాగార్జున సాగర్ నుంచి ఇటు సింగూరు నుంచి నీటి సరఫరా అనేది నిలిచిపోయింది. కేవలం ఎల్లంపల్లి నుంచి మాత్రమే ప్రతిరోజు 300 ఎంజీడీల నీళ్లు ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరానికి గోదావరి నీళ్లు ఇప్పుడు ఒక పెద్ద దిక్కుగా మారాయి. అక్కడికి నీళ్లు అందించేది ఎల్లంపల్లిలో ప్రస్తుతం డెడ్ స్టోరేజ్ బోను 3 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నది. ఆ ఎల్లంపల్లి బ్యారేజ్ నుంచి అటు రామగుండం నగర అవసరాలు కావచ్చు, పెద్దపల్లి, తర్వాత సుల్తానాబాదు, మంతని లాంటి మున్సిపాలిటీల అవసరాలు కావచ్చు అక్కడి నుంచి తీరుతాయి. ఆ తాగునీరు అందించేందుకు అదొక కీలక వనరుగా ఎల్లంపల్లి ఉంది. ఎల్లంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయరు అక్కడ కూడా తాగునీటికి నీళ్ళ అవసరాలు మాత్రమే ఉన్నాయి. దాంతోపాటుగా రామగుండం నగరం ఆ పారిశ్రామిక ప్రాంతానికి కూడా ఎన్టీపీసీ కావచ్చు, సింగరేణి కావచ్చు నీరు అందించేందుకు, అంటే థర్మల్ పవర్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా నీరు అందించేందుకు ఎల్లంపల్లి ఒక పెద్ద దిక్కుగా ఉన్నది. ఇప్పుడు ఈ రిజర్వాయర్లన్నీ కూడా వట్టిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉన్నది. ఇది ఇలాగే కొనసాగితే తాగునీటికి ఒక తీవ్ర గండం ఏర్పడే అవకాశాలున్నాయి. ఇదంతా ఒక ప్రమాద గంటికలు మోగిస్తూ ఉన్నాయి. ప్రభుత్వం దీనికి వెంటనే ఒక ప్రత్యామ్నాయ ఏర్పాట్లనే తీయాలి. కేవలం సాగునీటి మాట అటుంచితే కేవలం తాగునీటి అవసరాల కోసమైనా కూడా ఒక ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించాల్సిన అవసరం ఉంది. మిషన్ భగీరథ గ్రామాలకు కావచ్చు, ఇటు నగరాలకు కావచ్చు నీరందించేందుకు వెంటనే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సిన అవసరం అవుతుంది. రిజర్వాయర్ల నుంచి నీటిని బూస్టర్లను పెట్టి తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రస్తుతానికి ఏర్పడ్డది. ఇది ఆ రిజర్వాయర్లో నీటి మట్టాలు, తాగునీటి అవసరాలకు సంబంధించిన పూర్తి రిపోర్ట్. కెమెరా పర్సన్ సంపత్తో కలిసి భాస్కర్, ఎన్టీవీ, కరీంనగర్ నుంచి.